హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయూత పెన్షన్లకు సంబంధించి ఎప్పుడెప్పుడు రూ. 4016 అదేవిధంగా రూ. 6016 అందిస్తారని చెప్పేసి ఎదురుచూస్తున్న వారందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఏ తేదీ నుంచి అమలు చేయబోతున్నారు, ఎవరెవరికి ముందుగా ఇవ్వనున్నారు, అదేవిధంగా కొత్త పెన్షన్లు ఏ తేదీ నుండి జారీ చేస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు. ఇప్పుడున్నటువంటి 6 పథకాలు ఏదైతే ఉన్నాయో, కొన్ని పథకాలు 6 గ్యారంటీలను అమలు చేశారో, కొన్నిటిని అమలు చేశారు, కొన్నిటిని అయితే అమలు చేయలేదు. సో, మిగతా పథకాలను ఎప్పటి నుంచి అమలు చేసే ఛాన్స్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఇక గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందండి. ఈరోజు ఆసరా, చేయూత పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ తాజా సమాచారం రావడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయూత పెన్షన్లు ప్రభుత్వం నుంచి ఊహించని శుభార్త తెలియజేశారండి. ఇందుకు సంబంధించి కొత్తగా ఏదైతే పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నారో వారందరికీ ప్రభుత్వం అయితే శుభార్త చెప్పింది. సో, ఎలా అంటే 2023, 24 ఆర్థిక సంవత్సరంలో చాలామంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు ప్రజాపాలనలో. దాదాపు ఈ లిస్ట్ అనేది 12-10 లక్షల మందికి అయితే ఉన్నారట. సో, ఇందులో అర్హుల లిస్ట్ అనేది దాదాపు ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో 5-6 లక్షల మంది అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి 44 లక్షల్లో చాలామంది అనర్హులు అయితే ఉండే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో నుంచి యాడ్ చేసిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ ఎంత అవుతుంది, ఇందుకు సంబంధించి ప్రభుత్వం అయితే అధికారుల ఆదేశాలు జారీ చేశారు. గ్రామాలు, పట్టణాలు, మండలాల వారీగా ఎంక్వైరీ అయితే చేయాలని మరోసారి. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పెన్షన్లకు సంబంధించి టైం అయితే కావడం జరిగింది. మనకు డిసెంబర్ నెల పెన్షన్ అనేది జనవరిలో అందిస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జనవరిలో ఇప్పటి వరకు కొన్ని జిల్లాల్లో 90% మేర కంప్లీట్ అయింది. కొన్ని జిల్లాల్లో అయితే 100% అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో, కొంతమంది ఇంకా పెన్షన్లు తీసుకోలేదట. ఒకవేళ పెన్షన్ తీసుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఇస్తుంది. తీసుకోకపోతే నో అని తెలియజేయండి. సో, రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది మనకు 3 విధాలా అందిస్తారు. ఒకటి వచ్చేసి పోస్ట్ మ్యాన్‌లో ద్వారా గ్రామ స్థాయిలో అందిస్తారు. రెండవది వచ్చేసి మనకు బ్యాంక్ అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి బ్యాంకుల ద్వారా తీసుకుంటాం అన్నమాట. మూడోది వచ్చేసి వేలిముద్ర పడడానికి పంచాయత్ సెక్రటరీ నేరుగా ఇక వారికి మంచానికి పరిమితమైన వారికి క్యాష్ రూపంలో వీరి వేలిముద్రలు పెట్టేసి మనకు అమౌంట్ అయితే అందిస్తారు. అయితే రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణలో ఏం చేస్తున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి జియో జారీ చేయడం జరిగిందనమాట. వితిన్ 15 రోజుల్లోనే పెన్షన్ అనేది కొత్త పెన్షన్ ట్రాన్స్‌ఫర్ చేయాలని చూస్తున్నారు. అయితే కొంతమందేమో ఎదురు చూస్తున్న వారందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మనకు పెన్షన్లు అనేది 1 తారీఖు నుంచి 10 తారీఖు ఇవ్వాలని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారట. సో, ఇందుకు సంబంధించి కూడా సీఎం కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో, మనకు ప్రభుత్వం ఇటీవల కాలంలో ఏదైతే పెన్షన్లు అనేది పెంపు రూ. 4016, రూ. 6016 పెంచి ఇస్తామని చెప్పారు కదా, అందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి 4 పథకాలకు సంబంధించి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇందులో 4 పథకాల్లో ఎలాంటి పథకాలు వస్తున్నాయి ఏంటి అనేది తెలుసుకుందామండి. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, అదేవిధంగా రైతు భరోసా రూ. 6000, వ్యవసాయ కూలీలకు రూ. 6000, ఇందిరమ్మ ఇండ్లు. సో, రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలకు కొత్త రేషన్ కార్డు లేదు చాలామందికి. ఇప్పుడు ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడంతో చాలామంది ఎదురు చూస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి పెళ్ళైన వారు కూడా ఎదురు చూస్తున్నారు. వారికి రేషన్ కార్డులు అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి ఏం చేశారంటే 26 తారీఖున అమలు చేసి 4-5 రోజులు పోయిన నెల మొత్తం కొన్ని మండలాల్లో రిలీజ్ చేశారు. కానీ అందరికైతే రాలేదు. ఇందుకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి గుడ్ న్యూస్ చెప్పారనమాట. కొత్త రేషన్ కార్డులు త్వరలోనే మంజూరు చేయబోతున్నారట. కొంతమందికి రైతు భరోసా డబ్బులు అనేది వస్తున్నాయట అవ్వాతాతలకు. కొంతమంది వ్యవసాయ కూలీలో భూమి లేని వారికి వీరికి కూడా డబ్బులు వస్తున్నాయట. కొంతమందికి రైతు భరోసా, దాంతోపాటు ఇటు వ్యవసాయ కూలీలు రూ. 6000, ఆసరా పెన్షన్లు 4000, కొంతమందికి రూ. 20,000 కూడా వస్తున్నాయట. కొంతమందికి 20. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి దాదాపు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు. మళ్ళీ కూడా వెరిఫికేషన్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. L1, L2గా నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ అయితే ఏదైతే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక పంచాయతీ ఎన్నికలు అయితే ఫిబ్రవరిలో ఉండనున్నట్లు. ఇందుకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్లు అయితే రావడం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేశారంటే ఎట్టి పరిస్థితుల్లోని పథకాలు ఆగొద్దని 4 పథకాలకు సంబంధించి సర్వే రిపోర్ట్లు వచ్చాయట. సో, ప్రజలు అనేది ఫామ్ హౌస్ పాలన లేదంటే ప్రజాపాలన అంటే ఫామ్ హౌస్ పాలనకి ఎక్కువ ఓట్లు వేశారని. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి 33 జిల్లాల్లో ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేశారు కదా. సో, అలా ఒక గ్రామానికి అయితే ఇస్తున్నారు. ఇప్పుడు అలా కాకుండా ఒక రోజుకు
2 రోజులకు ఒక గ్రామం, 2 రోజులకు ఒక గ్రామం అంటే 33 జిల్లాల్లో అందరికీ స్టార్ట్ అవుతుందనమాట. ఎలా అంటే మొదటగొచ్చేసి మనకు ఫిబ్రవరి 3 తారీఖు అంటే రేపు గాక ఎల్లుండి 4 పథకాలైతే ప్రారంభమవుతాయనమాట. రూ. 6,000 రైతు భరోసా వస్తది. రూ. 6,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వస్తది. కొత్త రేషన్ కార్డులు, రూ. 1,00,000కు సంబంధించినటువంటి ఏదైతే సర్టిఫికేట్‌లు కావచ్చు, ఇక వీటి లిస్ట్ అయితే వస్తాయి. అయితే కొంతమందికి మాత్రం కొత్త రేషన్ కార్డ్ లేకపోవడంతో అటువంటి వారికి కూడా 31 తారీఖు అయితే ఇవ్వాలని చూస్తున్నారు కాబట్టి, సో, ఈ 2 పథకాల క్లియరెన్స్ అయితే ఉన్నాయట. ఈ 2 పథకాల తర్వాత మిగతా ఒక పథకాన్ని అయితే ప్రభుత్వం ఇవ్వబోతున్నారు. ఆసరా పెన్షన్‌లు కూడా ప్రభుత్వం బడ్జెట్ అనేది మనకి ఈ నెలలోనే దాదాపు ఇంకొక 4, 5 రోజుల్లోనే బడ్జెట్‌లో ప్రవేశపెట్టి కొత్త రేషన్ కార్డులతో పాటు కొత్త ఆసరా పెన్షన్‌లు అనేది ప్రభుత్వం ఈ నెలలో అందించాలని చూస్తుంది. సెకండ్ వీక్ అంటే 23, 24 తారీఖుల్లో ప్రభుత్వం 25 వరకైతే ఈ పెన్షన్‌లు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్‌లు అనేది చాలామంది తీసుకున్నారు. ఒకవేళ తీసుకోకపోతే 3 నెలలు గనుక మీరు పెన్షన్ కట్ చేస్తారు కాబట్టి తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో, ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బులనేది ఎంత ఇస్తున్నారు ఏందని చాలామంది ఎదురు చూస్తున్నాం. రూ. 2,016 అదేవిధంగా రూ. 4,016 కానీ ప్రభుత్వం అనేది పెంచబోతున్నట్లు అప్డేట్ రావడం జరిగింది. అధికారులు ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆదేశాలొచ్చాయి. వాటిపైన వర్క్ చేస్తున్నారు. ఆ ఫైల్ అనే లిస్ట్ అనేది రెడీ చేస్తున్నారు. లిస్ట్ ప్రకారం ఇస్తారు. కానీ ఇప్పుడు 4 పథకాలైతే ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లోని ఈ పథకాలైతే ఈ నెలలోనే ఆగాయన్నమాట. మీ అకౌంట్‌లో అయితే డబ్బులనేది జమ అవుతాయి. ఇందుకు సంబంధించి 2, 3 రోజుల్లోనే క్లారిటీ అయితే రాబోతున్నాయి. ఏ జిల్లా ఎప్పుడు ఏస్తాం, ఏ మండలానికి ఇస్తామని చెప్పేసి అధికారులు కూడా క్లారిటీ వచ్చారట. ఏ గ్రామంలో ఎలాంటి ఏదైతే ఇబ్బంది లేని వారికి ముందుగానే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఇది ప్రస్తుతం పథకాలతో పాటు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు. అదేవిధంగా 2 నెలల పెన్షన్ కొంతమందికి రాలేదంటున్నారు కాబట్టి బడ్జెట్‌లో ఇది పెట్టే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి.